వీటన్నిటినీ కొట్టేత్తా, ఏకంగా ముందు బాయిని తవ్వించేత్తా. నువ్వు నిజంగా దేవుడు సామి, వీటి నా కోసం ఇచ్చినావు. ఈడితో నేను మందు షాపెడతా, దానికి నీ పేరే ఎడతా. నన్ను ఆశీర్దించావే, ఆశీర్దించా. హలో. ఓ అలాగా, తప్పకుండా అండి. వామో, అమ్మగారు వస్తున్నారు. నన్ను ఇక్కడ చూసిందంటే సంపేతమే. ఒక్క నిమిషం ఉండండి. నువ్విక్కడేం చేస్తున్నావురా? నీకు దేవుడి గదిలో ఏం పని? సత్యాను, అబద్ధం చెప్పకపోతే సంపేస్తుంది. నిన్నేరా మాట్లాడమే. నా పిల్లం మా అక్క కనిపించట్లేదు. ఈడకేమన్నా వచ్చారేమోనని వచ్చాను. వాళ్ళిద్దరు పూజ గదికి ఎందుకు వస్తారా? వాళ్ళిద్దరికి ఇక్కడేం పని? భువనా, మా అక్క వాడితో ఎందుకలా మాట్లాడుతుందంటావు? నాకు మాత్రం ఏం తెలుసు? నాకేమైనా చెప్పిందా? అది నిజమే, కానీ చూస్తుంటే ఏదో ఉందనిపిస్తుంది. ఉంది కాబట్టే అంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. మనం రాజేశ్వరిని పిలుచుకొస్తే నిజం దానంతటదే బయటకొస్తుంది. నువ్వు సూపర్. పద. అమ్మ రాజేశ్వరి, త్వరగా రామ్మా. అవతల కొంపలు మునిగిపోయేలా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు. సీక్రెట్సా? సీక్రెట్స్ ఏంటి మామయ్య? అసలేం జరిగింది? ముందు నువ్వు రామ్మా. మేం చెప్పడం కంటే నీ కళ్ళతో నువ్వు చూస్తేనే తెలుస్తుంది. అవునమ్మా, నువ్వు రామ్మా. ఏం జరిగింది మామయ్య? చెప్పండి. అది చెప్పలేను గాని నువ్వు రామ్మా. పదండి. రామ్మా. పూజ గదిలో ఏం పని అంటే పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తున్నావు తప్ప అసలు విషయం చెప్పట్లేదు. నీతో మాట్లాడి మాట్లాడి నిజంగా నా గొంతు కూడా పోయేలా ఉందిరా. చూడు ఎంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. వేధవా, ఇంకోసారి ఇలా పూజ గదిలో అడుగు పెట్టావంటే కోళ్లు విరగొడతాను. జాగ్రత్త. వెళ్ళ. అమ్మయ్య, మొత్తానికి నా మీద అనుమానం రాకుండా చేసుకున్నాను. శబాస్ కంటన్నా. వెళ్ళరా, వెళ్ళ. అమ్మా, ఏంటమ్మా ఇలా వచ్చా? వాడెందుకు ఇక్కడికి వచ్చాడు? వాడెందుకు నీతో రహస్యంగా మాట్లాడుతున్నాడు? వాడి పెళ్ళాం వాళ్ళక్క కనిపించట్లేదట. ఇక్కడున్నారేమోనని చూడ్డానికి వచ్చాడు. నేనే లేరని చెప్పి పంపించాను, అంతే. విన్నారుగా, ఏమీ లేదంట. అనవసరంగా నన్ను పిలుచుకొచ్చారు. ఇదేంటి ఇలా జరిగింది? ఇంకా ఏం జరగలేదు. ఆ జరిగిందేంటో తెలుసుకోవాలంటే ముందు రాజేశ్వరిని ఎలాగైనా వాళ్ళ అమ్మ మీదకి ఉసుగొలపాలి. అప్పుడే నిజం తెలుస్తుంది. కరెక్ట్. కన్విన్స్ చేయడం అంటే కష్టంగానే స్పాయిల్ చేయడం మనకు చాలా ఈజీ. పద. అమ్మా రాజేశ్వరి,
ఏంటి మామయ్య? చూడమ్మా, ఇప్పుడు ఈ ఇంట్లో పరిస్థితి గురించి, జరగబోయే దాని గురించి నీకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అమ్మ ఎలాగైనా సరే గంగని తన మనవరాలుగా ప్రకటించుకుని ఆస్తిని కాపాడుకోవాలనే స్టేజిలో ఉంది. అవునమ్మా, ఆస్తి కోసం మీ అమ్మ ఏదో మంతనాలు జరపడానికే ఆ గంటన్న గాడితో అరగంట మాట్లాడిందని మా అనుమానం. నిజమమ్మా, ఏ కారణం లేకుండా వాడితో అంతసేపు మాట్లాడాల్సిన అవసరం మీ అమ్మకి ఏముంది చెప్పు? వాడి అక్కా పెళ్ళాం కనపడకపోతే ఇల్లంతా వెతకాలి, కానీ మీ అమ్మ గదిలోకి ఎందుకు వెళ్ళాలి? ఆవిడతో అంతరహస్యంగా ఎందుకు మాట్లాడాలి? ఇవన్నీ చూస్తుంటే మాకేదో జరుగుతుందనిపిస్తుంది. అది కూడా ఈ డిఎన్ఏ టెస్ట్ గురించేనేమోనని అనుమానంగా ఉంది. కరెక్ట్. మరి నువ్వేమంటావమ్మా? మామయ్య, మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. నాకు నా బిడ్డంటే ఎంత ఇష్టమో నేనన్నా మా అమ్మకి అంతే ఇష్టం. అందుకే తనెప్పుడు ఆస్తి కోసం కాకుండా నా గురించి ఆలోచిస్తుంది. తను ఏనాడు నా పరువు తీసే పని, నా ఆత్మాభిమానం దెబ్బతినే పనులు చెయ్యదు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకెప్పుడు మీరు తన గురించి ఇలా నాకు లేనిపోనివి చెప్పాలని ట్రై చేయకండి, బాగుండదు. అదేంటి, మనం ఎంత చెప్పినా నమ్మలేదు? వాళ్ళ అమ్మ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అదేదో ముందే చెప్పుంటే కనీసం ఎనర్జీ అయినా సేవ్ అయ్యేది. మరే అనవసరంగా కష్టపడ్డాం. ఇప్పుడేం చేద్దాం? రాజేశ్వరి నమ్మకపోయినా మా అక్క మాత్రం ఆ గంటన్నగాడితో ఏదో సీక్రెట్ మాట్లాడుతుంది. ముందు అదేంటో తెలుసుకోవాలి. పద. చూసినావా వదిన, నీ కూతురు తిండికి మొహం వాసిందానిలాగా ఎట్టా తింటా ఉందో? మహారాణిలాగా రాజభోగాలు అనిపిస్తా ఉంది. హ, ఎంతైనా జమీందారు బతుకు కదా. అవునే, నా కూతురు ఎప్పటికీ జమీందారే. తనెప్పుడు ఇట్టాగా మహారాణిలాగా కాలు మీద కాలేసుకుని దర్జాగా సంతోషంగా ఉండాలా, అదే నేను కోరుకుంటున్నానే. కాని నీ యాస అడియాస్ అవుతాదేమోనని బెంగగా ఉన్నది. ఏందే నువ్వనేది? ఉన్నమాటే, రేపు పరిచితాలకు ఫలితాలు వస్తాయి కదా. ఆ ఫలితాల్లో మంగారు రాజేశ్వరమ్మ కూతురు కాదని తెలుస్తుంది. అప్పుడు ఆ రాజేశ్వరమ్మేమో మన మంగని బెడపట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఆ తర్వాత మగ బతుకు కుక్క బతుకే. అదే నాకు భయంగా ఉండదే. రేపటి గురించి తలుసుకుంటుంటేనే నా గుండెల్లో గుబులవుతుంది. ఏ నిజం చెప్తే నా బిడ్డ ఈ ఇంట్లో నుంచి బయట గెంటే పడతాదో, ఏ నిజం చెప్తే నా బిడ్డ గతి లేనిదవుద్దో, ఏ నిజం చెప్తే నా బిడ్డ బతుకు గూడెం బతుకవుద్దో, ఆ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకొని 6 ఏళ్లు పెంచిన పేవను కూడా కాదని ఆ నిజాన్ని నా గొంతు దాటకుండా జాగ్రత్త పడినాను. కానీ ఆ నిజం రేపు బయట పడతాంది. అదే కనుక జరిగితే పెంచిన ప్రేమను కూడా త్యాగం చేసిన నా త్యాగానికి అర్థమే ఉండదే. అందుకే అట్ట జరగకూడదు, జరగకూడదు. అదేమన్నా మన చేతిలో ఉందా వదిన? జరగనివ్వకపోవడానికి ఏరాల చేతిలోకి వెళ్ళిపోనది. ఇక మన ఏం చేస్తాం చెప్పు? అదే కనుక జరిగితే రేపు ఎట్టా ఉండబోతుందో నా కళ్ళ ముందు కనపడతా ఉంది.
అమ్మగారు ఎంత పొగరే నీకు? జమీందారులు కూర్చున్న సోఫాలో పడుకుంటావా? క్షమించండి అమ్మగారు, ఇంకెప్పుడు పడుకోను. ఏయ్ పనిదానివి, జమీందారుతో ఎలా మాట్లాడాలో తెలీదా? చేతులు జోడించి తప్పైందని నా మనవరాలను అడుగు. తప్పైపోయిందమ్మా, క్షమించండి. తినడం పడుకోవడం తప్ప పనిచేయడం చేత కాదే నీకు? చెప్పండి అమ్మా, ఏ పని చేయమంటారు? హ? అంటే ఏంటే? పని మనిషివి నువ్వు ఏ పని చెప్పాలో నా జమీందారి మనవరాలకి ఆర్డర్ చేస్తావా? అయ్యో నేను అలా అనలేదమ్మమ్మ గారు. యా, అయ్యో, చి, 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 చి. పని మనిషివి నువ్వు నన్ను అమ్మమ్మ అంటావా? ఏయ్, అమ్మగారు అనాలి, అర్థమైందా? అలాగే అమ్మగారు. నేను నిద్ర లేవగానే కాఫీ ఇవ్వాలని తెలీదా? ఇప్పుడే తెస్తానమ్మా. ఏ ఆగు! నేను అర్జెంట్ గా బోర్డ్ మీటింగ్ వెళ్ళాలి. నా డ్రెస్ ఐరన్ చెయ్యి. ఒక్క మడత కూడా ఉండడానికి వీల్లేదు. అలాగేనమ్మగారు. సేయ్, రా. ఐరన్ చెయ్యి. ఇది ఇంతకు ముందే ఇస్త్రీ చేశానండి, మళ్ళీ ఎందుకు ఇచ్చారు? నోర్మోయ్, నా కూతురికి ఎదురు మాట్లాడతావా? తప్పైపోయిందమ్మగారు. నోరు మూసుకొని దాన్ని ఇంకా నీట్ గా ఐరన్ చెయ్యి. అలాగే. ఆగు! నాకు కాఫీ ఇస్తానని చెప్పి ఎంతసేపు అయిందే? నా మాట అంటే లెక్కలేదా నీకు? ఒసేయ్, కాఫీ ఇస్తావా నా చేతిలో తెస్తావా? మీరే కదా ఇస్త్రీ. ఏయ్, ఎదుగు, 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 ఎదుగు. మళ్ళీ మళ్ళీ నా మనవరాలకి ఎదురు చెప్తావా? లేదమ్మగారు, ఇప్పుడే తెస్తాను. ఆగు! ఏంటమ్మా? నేను బోర్డ్ మీటింగ్ కి వెళ్ళాలని చెప్పాను కదా, నా డ్రెస్ ఐరన్ చేయవా? అట్టాగే అమ్మగారు. సేయ్, కాఫీ ఏదే? అయ్యో మర్చిపోయానే. సేయ్ మంగా, అమ్మగారు రా. తెస్తున్నానండి. ఇదిగోనమ్మా కాఫీ. నీ బోడి కాఫీ ఎవరికి కావాలే? నీ వల్ల 1,00,000 రూపాయలు ఖరీదైన డ్రెస్ కాలిపోయింది చూడు. నాకేం తెలీదమ్మా, నన్ను క్షమించండి. నా మీద కోపంతో కావాలనే నా చీర కాల్చావు కదూ? నిన్ను ఇలా కాదే, అయిపోయావే. అమ్మా, పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, మీరైనా చెప్పండి. నన్ను కొట్టొద్దని చెప్పండి, కావాలంటే మీ కాలు పట్టుకుంటాను. నన్ను కొట్టొద్దని చెప్పండి అమ్మగారు. అమ్మగారు మీరైనా చెప్పండి అమ్మా, నన్ను కొట్టొద్దని చెప్పండి అమ్మా. మీ కాలు పట్టుకుంటాను, కొట్టొద్దని చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కొట్టొద్దని చెప్పండి అమ్మా. ప్లీజ్ అమ్మా. గంగమ్మ గారు, తప్పైపోయిందమ్మా, క్షమించండి. ఏయ్, నువ్వు జమీందారుగా ఉన్నప్పుడు నన్ను ఇలాగే టార్చర్ పెట్టావు కదే, అందుకే ఇప్పుడు నేను నీ మీద కసి తీర్చుకుంటాను. గంగమ్మ గారు, నన్నేం చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. సరే, వదిలేస్తాను. కానీ ఇలా కాదు, మోకాళ్ళ మీద కూర్చొని క్షమించమని అడుగు, వదిలేస్తాను. నన్ను క్షమించండి అమ్మగారు, నన్ను క్షమించండి. తలుసుకుంటుంటేనే భయంగా ఉన్నదే చిత్ర. ఆ రోజు నేను ఏ మాయ మాటలు చెప్పి గంగని నా మంగ ముందు మోకాళ్ళ మీద కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించాను. ఎందుకు?
నా మంగ సంతోషంగా ఉండటానికి జమీందార్లా బతకడానికే. కానీ రేపు ఆస్తిపోతే నేను పెంచిన కూతురు ముందు నా కన్న కూతురు మోకాళ్ళ పైన కూర్చొని క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుంది. అట్ట రాకుండా ఉండాలన్నా, నా బిడ్డ ఈ ఇంట్లో జమీందార్లా ఉండాలన్నా ఒక్కటే మార్గం. ఏంటో తినది? జరగబోయే పరీక్షని ఆపేద్దాం. అమ్మో, అంత పెద్ద పరీక్షని మనం ఎలా కలుపుతాం వదినా? అది అసలు ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు మనకేంటి తెలియదు కదా. మనసుంటే మార్గాలు వందొత్తాయి. నా బిడ్డని కాపాడుకోవాలనుకున్న ఈ తల్లి ప్రేమ ముందు నన్నేది ఆపలేదు. గంటగాన్ని పిలు, ఆడికి తాగడానికి పైసలివ్వు, పని జరిపించు. అప్పుడు మనం అనుకున్నది అదే అవుద్ది. అట్టగే వదినా, ఇప్పటి నుంచి ఆ ప్రయత్నంలోనే ఉంటాను. నువ్వు ఇక సంతోషంగా ఉండు. అయ్యో అమ్మా, టెన్షన్ గా ఉందమ్మా. గేమో నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే. చెప్పండి, ఏంటిలా వచ్చారు? ఏం లేదమ్మా, మన కాలనీలో వినాయకుడిని పెడుతున్నాం. తమరు చందా ఇస్తే తమరి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరిపిద్దామని వచ్చాం. అన్నదానం చేయిస్తున్నారా? మంచి పని చేస్తున్నారు. అయితే ఒక పని చేయండి, నా కూతురు అల్లుడు పేరు మీద రాయించండి. ఏమంటావమ్మా? వద్దులే, వద్దులేండి, వద్దులేండి. నా మనవరాలు పేరు మీద రాయించండి. ఏం పేరు రాయమంటారు మేడం? గంగా. కాదు, మంగ. గంగా మంగ అని రాసుకోండి, సరిపోతుంది. అమ్మా, ఇంకొకసారి అల్లుడు గారన్నా, గంగ నీ కూతురన్నా ఊరుకునేది లేదు చెప్తున్నా. సర్లేవే, ఇలాంటి పూజల్లో జరిగే అన్నదానంలోనైనా మీ ఇద్దరి పేర్లు కలిపి చెప్తే దాని పుణ్యం వల్ల నువ్వు నీ భర్త కలుస్తారేమోనని చిన్న ఆశ. అది కూడా తప్పేనా? తప్పే. ఓకే, అలాగే ఇంకెప్పుడు చెప్పనులే. ఈసారికి క్షమించు. మంగా, మంగా. ఏంటి మమ్మీ? నువ్వు వెళ్ళి నా పర్సులో నుంచి 10,000 తీసుకురా. అలాగే మమ్మీ. ఒక 5 minutes. అలాగేనమ్మా. ఎస్. గంగా, ఏటమ్మ గారు? మా మమ్మీ పర్సులో 10,000 ఉంటాయి. తీసి మా మమ్మీకి వెళ్ళివవా? నాకు అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది, లేదంటే నేనే వెళ్ళేదాన్ని. అట్టానే మంగమ్మ గారు. ఈ మనీతో నీ బతుకు మటాషే.
ఇప్పుడే తాగడానికి డబ్బులు లేవు, ఏమి చెయ్యాలి దేవుడా అనుకున్నాను. ఆ దేవుడే దారి చూపించాడు.